లెఫ్ట్ కాంగ్రెస్ బీజేపీ కూటముల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తో పాటు ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూడా అధికారం కోసం పోటీ పడుతున్నాయి. అయితే కేరళంలో కొనసాగుతున్న ఈ పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. బిందు, చెప్పండి, ఇప్పటి వరకు కేరళంకి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఇన్నేళ్ల వరకు కూడా రెండు పార్టీల మధ్య ముఖ్యంగా ఉండేది పోటీ. ఇప్పుడు మూడు పార్టీలు బీజేపీ కూడా తమ సత్తా చూపించుకోవడానికి అయితే ఈసారి ఉవ్విల్లూరుతుంది. మరి ఇక్కడ పోలింగ్ పరిస్థితి ఏ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి? ఎస్ సుధా, ఇప్పటికే కూడా కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. గత కొన్ని వారాలుగా కూడా సాగిన ఏదైతే ఉందో కూడా ఇవాళ పొద్దున్న 7 గంటలకల్లా కూడా ఈ పోలింగ్ కేరళంలోకి అయితే స్టార్ట్ అయింది. కేరళంలో ప్రధాన కూటములు మనకు తెలిసిన తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంటున్నాయి. అయితే సీఎం పినరయ్ విజయన్ మూడోసారి ఎలా అయినా కూడా హ్యాట్రిక్ కొట్టాలని కూడా అధికారం నిలబెట్టుకోవాలని ఎల్డీఎఫ్ చాలా వరకు కూడా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ చాలా వరకు చూస్తోంది. ముఖ్యంగా ఇక్కడ కేరళంలో కూడా సంక్షేమ పథకాలే తమకు గెలుపునిస్తాయంటూ కూడా పినరయ్ విజయన్ చాలా వరకు ఆ ప్రభుత్వం అయితే చూస్తోంది. అలాగే అధికార కాంగ్రెస్ నేతృత్వంలో కూడా యూడీఎఫ్ కూడా అదే విధంగా కూడా మళ్ళీ ఎలాగైనా కూడా అధికారం చేజెక్కించుకోవాలని చూస్తోంది. ఇందిరా గాంధీ గ్యారంటీలు వంటి పథకాలు వాగ్దానాలతో కూడా ఓటర్లను ఆకర్షించుకునే విధంగా కూడా అటు కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తోంది. ఎన్డీఏ, ముఖ్యంగా ఎన్డీఏ కూడా అంటే ఈ ఎల్డీఎఫ్ కి యూడీఎఫ్ కి ప్రధాన పోటీ ఉన్నా కూడా ఈ ఎన్డీఏ సంబంధించి కూడా వాళ్ళు కూడా ఒక బలమైన ముద్ర వేయాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఒక 3వ ప్రత్యామ్నాయంగా కూడా చూడాలని ఎదగాలని కూడా అనుకుంటున్నారు. అంటే అంటే కేరళంలో మొత్తం 140 సీట్లు ఉంటే ఇక్కడ గట్టిగానే 3 పార్టీలకి సంబంధించి కూడా ఫైట్ జరుగుతోంది. అయితే ఇక్కడ అధికారంలోకి రావాలి అనుకుంటే ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ అయితే 71 రావాలి. బట్ మొన్న చూసాం బీజేపీ కొంత ఒక ఎంపీ సీట్ ని గెలిచారు, ఒక కార్పొరేషన్ కూడా సొంతం చేసుకుంది. బట్ అసెంబ్లీ స్థానాలకు వచ్చేటప్పటికి కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఎట్లా ఉండబోతుంది, అదే మ్యాజిక్ కొంత ప్రభావం బీజేపీ చూపించచ్చా అనేది కూడా కొంత ఎలక్షన్స్ అయ్యేంత వరకు అయితే చూడాలి. ఉదయం 9 గంటల వరకు అయితే ఒక్కసారి 16.23 వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. ఎక్కువగా కూడా ఎర్నాకుళం జిల్లాలకు సంబంధించి 17.8% పోలింగ్ నమోదైంది. మోహన్ లాల్, సూపర్ స్టార్ మోహన్ లాల్ అక్కడ ముడమన్ముఖేలిలో కూడా ఓటేశారు. ఇప్పుడు నా వంతు అయింది, ఇంకా మీరు కూడా ఓటేయాలంటూ కూడా ఒక మోహన్ లాల్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇప్పటికే ఓటింగ్ వేస్తూ ఉన్నారు. ప్రజల్ని కూడా ప్రభావితం చేస్తూ ఉన్నారు. మీరు మీ వంతు ఓటు వేయాలంటూ కూడా మోహన్ లాల్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అలాగే సీఎం పినరయ్ విజయన్ కూడా తన కుటుంబంతో వచ్చి ఓటు వేశారు. ఆర్సీ అమలా అనే ఒక యూపీ పాఠశాలలో కూడా ఆయన తమ ఓటు హక్కు వాళ్ళ కుటుంబంతో కలిపి కూడా పినరయ్ విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకుని కేరళంలో కూడా ఎక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా అంటే ఈవీఎంలు ఎప్పుడు కూడా మొరాయిస్తూ ఉండుంటాయి. సో పోలింగ్ అప్పటికే కూడా పోలింగ్ బూత్ల వద్దకు అయితే అందరూ చేరుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా అక్కడ అంటే ఎక్కువగా కూడా ఎలక్షన్స్ అనగానే కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే అక్కడ బీజేపీ ఏజెంట్ పై కూడా దాడి జరిగాయంటూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కేరళంలో మట్టనూరులో ఒక బీజేపీ ఏజెంట్ పై దాడి చేశారు. అది కూడా సిపిఎం సభ్యుల వాళ్లే రాళ్లు విసిరారంటూ కూడా అటు బీజేపీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. చూడాలి, అంటే ఈసారి యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్య టఫ్ ఫైట్ ఉంది. అదే బీజేపీ కూడా కొంత ప్రభావం చూపే ఛాన్స్ ఉంది అంటున్న సర్వేలు మొత్తంగా కూడా అంటే ఇప్పటి వరకు కూడా కొన్ని సర్వేల ప్రకారం కూడా చాలా వరకు కూడా యూడీఎఫ్ కి ఎల్డీఎఫ్ కి ఉన్నా కూడా ఎల్డీఎఫ్ కి కొంచెం ఎక్కువగా ఎడ్జ్ వచ్చే విధంగా కూడా సర్వేలు ఉన్నాయి. అంటే లాస్ట్ టైం అంటే ఈ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా ప్రచారంలో భాగంగా కూడా ఈ గోల్డ్ స్కామ్, శబరిమల గోల్డ్ స్కామ్ సంబంధించి కూడా ఇదే ఎక్కువగా మెయిన్ గా ఇక్కడ తిరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడ 2019లో ఈ గోల్డ్ స్కామ్ సంబంధించి కూడా జరిగింది. ఈ రిపేర్ల సమయంలో ఈ బంగారు ప్లేటింగ్స్, విగ్రహాలు, తలుపులు తీసేసి దానికి తక్కువ లోహం కలిగిన బ్రాస్ ఇలాంటివన్నీ పెట్టి ఇది చేశారంటే దీనికి కూడా చాలా వరకు ఆరోపణలు బీజేపీ చేసింది. బీజేపీ గవర్నమెంట్ లోకి వస్తే కూడా మొత్తంగా కూడా దీన్ని తీసుకుంటాము, చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అనమాట. దీనికి సంబంధించి కూడా మేము ఒక ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో చూడాలి, ముఖ్యంగా కూడా ఎవరికి ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు ఎవరికి పట్టం కడతారు. కేరళం ప్రజలు చాలా వరకు కూడా చాలా తెలివైన వాళ్ళు అంటారు. సో ఈసారి సంక్షేమ పథకాల వైపు ఓటేస్తారు, లేకపోతే బీజేపీకి ఒక ఛాన్స్ ఇస్తారా, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వాళ్ళు పట్టం కట్టే ఛాన్స్ ఉందా అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలిపోనుంది. ఓకే, రైట్ బిందు, థ్యాంక్ యూ.